హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. చాలామంది విద్యార్థులు హెచ్డబ్ల్యూ పరీక్ష ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, యథావిధిగా జరుగుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా, ఎందుకంటే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో స్తబ్దంగా ఉన్నట్టు పరిస్థితి అనిపించినా పరీక్ష మాత్రం యథావిధిగా 24 నుంచి ప్రారంభమవుతుంది. ఉన్నతాధికారులందరూ కూడా గ్రూప్ 1 పరీక్షను సక్సెస్ చేసే పనిలో ఉండడం వల్ల ఈరోజే అందరూ కూడా దానిపై పని ప్రారంభించారు. అయితే పరీక్ష పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలని, 3 లేదా 4 షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు మనకు తెలిసింది. కాబట్టి పరీక్ష అనేటువంటిది మనకి 24 తారీఖున యథావిధిగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంటే పోస్ట్ పోన్ అనేటువంటి అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకోరాదు. ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. పరీక్ష 24 తారీఖే కాబట్టి ఈ కొన్ని రోజులు ఈక్వల్ టు అన్ని రోజులు అని గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు ఎంత చదివావో ఇప్పుడు ఆ చదివిన దాన్ని సాన పెట్టే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ కొన్ని రోజులు ఎవరైతే అద్భుతంగా ఉపయోగించుకుంటారో వారే విజేతలు. ఎందుకంటే ఈ టైంలోనే అందరికీ టెన్షన్, ఈ టైంలోనే ఒక భయం, ఈ టైంలోనే ఆందోళన, ఈ టైంలోనే మాకు వస్తుందా రాదా అనేటువంటి అంశం అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఈ టైంలో ఎవరైతే చక్కగా తమ మెదడుకు పాజిటివ్గా సమాధానాలు చెప్పుకుంటారో, పరిస్థితిని చక్కదిద్దుకుంటారో వారికే ఉద్యోగం అని గుర్తుపెట్టుకోండి. పేపర్ 1, పేపర్ 2ను సమపాలలో బాగా చదివినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి పేపర్ 1ను బాగా చదవండి. పేపర్ 1ను గ్రూప్ 1తో ఖచ్చితంగా పోల్చుకోకండి. ఆ స్థాయి వేరే. కాకపోతే ప్రశ్న స్వరూపం అనేటువంటిది మీకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు చెత్తపరచుము, సరికానిది, పై వాటిలో ఏ 2 సరైనవి, ఏ 3 సరైనవి అనే మోడల్లో ఉంటున్నాయి. కాబట్టి ఆ మోడల్లో మీరు నేర్చుకోవడం మంచిది. మరొక ముఖ్య అంశం మీకు తెలుసు, పేపర్ 2కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. 18వ తారీఖున మీకు 150 మార్కులకు సంబంధించి మోడల్ టెస్ట్ ఉంటుంది. ఆ మోడల్ టెస్టులు పూర్తిగా టీఎస్పీఎస్సీ మోడల్లో స్టాండర్డ్గా తయారు చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు 18వ తారీఖు రాసినటువంటి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా మీ యొక్క లోపాలు సరిదిద్దుకొని మళ్ళీ 21కి 21వ తారీఖున మళ్ళీ మోడల్ టెస్ట్ ఉంటుంది పేపర్ 2కి సంబంధించి. కాబట్టి అంత లోపల మీరు రివిజన్ చేయాలి. సెక్షన్ వైజ్గా మరి టాపిక్ వైజ్గా ప్రతి టాపిక్ను పూర్తిగా పకడ్బందీగా మీరు చదవాలి. ఆల్రెడీ మనం పూర్తిగా మెటీరియల్ కూడా పెట్టాం, ఎన్నో ఎగ్జామ్లు పెట్టాం, మరొక అవకాశం ఇవ్వబోతున్నాం. ఎవరైతే మనం పెట్టినటువంటి సెక్షన్ వైజ్ టెస్టులు రాయలేదో వారు మళ్ళీ ఈ యొక్క హెచ్డబ్ల్యూ కోర్స్ ఓపెన్ చేసి ఉచితంగా సెక్షన్ వైజ్ టెస్టులను 12 టెస్టులను పూర్తిగా ఉచితంగా రాయండి. 18వ తారీఖు నిర్వహించే పరీక్షలు రాయండి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. మరియు 18 తర్వాత మళ్ళీ మనం 21వ తారీఖున పరీక్షలు నిర్వహించబోతున్నాం. మరొక ముఖ్య విషయం, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో విద్యా దృక్పథాలకు సంబంధించి అద్భుతమైనటువంటి పుస్తకం మార్కెట్లో ఉంది. ఆ పుస్తకం మీరు ఖచ్చితంగా చదవాలి. ఆ పుస్తకాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ పుస్తకం తర్వాతనే మీరు ఏ పుస్తకమైనా, గతంలో ఎవరైనా పుస్తకం తీసుకొని ఉంటే గనక దానికి సంబంధించి అదనపు సమాచారం మనం ఉచితంగా పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందించాం. ఇంకా ఏ కొత్త చట్టాలు వచ్చినా, ఏ కొత్త సమాచారం వచ్చినా విద్యా దృక్పథాలకు సంబంధించి మేము ఉచితంగా పీడిఎఫ్ అందజేస్తాం మన విద్యా దృక్పథాలు ఫోల్డర్లో. ఇంకా కోర్సు 399 రూపాయలు మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే పిఐఈ అనేటువంటిది ఈసారి డిఎస్సిలో డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరైతే చాలా బాగా రివిజన్ చేస్తారో, బాగా అర్థం చేసుకుంటారో, బాగా గుర్తుపెట్టుకుంటారో వారే ఈ యొక్క ఉద్యోగాన్ని సాధిస్తారు, టీచర్ ఉద్యోగాన్ని. కాబట్టి హెచ్డబ్ల్యూ అభ్యర్థులకు మరి ఒకసారి రివిజన్ చేయండి. అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత, విభజన, సమాన ప్రాధాన్యత ఇచ్చి పేపర్ 1, పేపర్ 2ను ఖచ్చితంగా పకడ్బందీగా చదవండి. జనరల్ స్టడీస్లో భాగంగా పథకాలు, క్రీడలు, ఒలింపిక్స్, రంగాలు మరియు కరెంట్ అఫైర్స్ మరియు అన్ని అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి వీటిని ఫోకస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు చదివేది కరెక్ట్గా చదువుతున్నారు. ఎట్టి ప్రశ్న కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఈ కొన్ని రోజులు ఈక్వల్ టు అన్ని రోజులు. భవిష్యత్తులో మీరు ఎన్ని రోజులైతే జీవిస్తారో అన్ని రోజులకు ఇది పునాది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి. ప్రతిదీ పూర్తిగా అన్ని సబ్జెక్టులపై పట్టును కేంద్రీకరించండి.
ఏ అనుమానాలను సరే మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మరియు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పరీక్ష యథావిధిగా జరుగుతుంది. ఆన్లైన్లో పెట్టాలని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. 2 లేదా 3 లేదా 4 షిఫ్ట్లు ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా సర్వం సిద్ధంగా ఉండండి. పరీక్షలు రాయండి, ధైర్యంగా ఉండండి, ఓపికతో చదవండి, ప్రాణం పెట్టి చదవండి. ఎంత చదివినా ఈ కొన్ని రోజులు మాత్రమే అనే విషయాన్ని గమనించండి. ఆల్ ద బెస్ట్.